హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పప్పు వాక్కాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వాక్కాయలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని అందులో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలండి. వాక్కాయలో విటమిన్ సి పదార్థం ఎక్కువగా ఉంటుందండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. కందిపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది శరీర కండరాల నిర్మాణానికి, బలానికి సహాయపడుతుందండి. ఇలా కుక్కర్‌లో కందిపప్పుని, కొద్దిగా వాటర్‌ని వేసుకొని, ఒక బౌల్‌లో వాక్కాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 2 విజిల్స్ వచ్చాక ఇది అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమేనండి. ఇప్పుడు పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు పోపు వేయించుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అంతే అండి. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.